హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో జనరల్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ 4లో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ సబ్జెక్ట్ పైన ముఖ్యమైనటువంటి బిట్స్ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క టాపిక్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగేటువంటి సబ్జెక్టు. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు. అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క జనరల్ ఇంగ్లీష్ అనేది సపరేట్గా సిలబస్లో అడగడం జరిగింది. కాబట్టి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ పైన చాలా వరకు క్వశ్చన్స్ ప్రీవియస్గా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని మీకు ఈ యొక్క బిట్స్ అనేవి అందిస్తున్నాను. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసి మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఫస్ట్, అబాండన్ అంటే విడిచిపెట్టు లేదా విసర్జించు. సో దీనికి సినోనిమ్స్ ఏమొస్తాయి ఇప్పుడు చూద్దాం. అంటే సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. సో సినోనిమ్స్ అంటే అబాండన్కి డిజర్ట్, లీవ్, ఫర్సేక్, గివ్ అప్. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్. నెక్స్ట్, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు అయితే కీప్, రీటైన్, హోల్డ్ ఆన్ టు, ఆక్యుపై. సో ఇవి మనకి అబాండన్ పదానికి యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్. నెక్స్ట్, అబ్రిడ్జ్. అబ్రిడ్జ్ అంటే సంగ్రహం చేయి, తగ్గించు. తెలుగులో అర్థము సంగ్రహం చేయు, తగ్గించు అని మీనింగ్. నెక్స్ట్, ఈ యొక్క అబ్రిడ్జ్కి సినోనిమ్స్ షార్టెన్, కండెన్స్, కర్టైల్, కట్, ఎడిట్. నెక్స్ట్, యాంటోనిమ్స్ ఎన్లార్జ్, ఎక్స్పాండ్, ఇంక్రీజ్, లెంథన్. సో ఇది అబ్రిడ్జ్ పదానికి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. నెక్స్ట్, అబ్సర్డ్. దీనికి మీనింగ్ అంటే అర్థము అసంగతమైన, న్యాయ విరుద్ధమైన. ఈ యొక్క పదానికి అబ్సర్డ్ పదానికి సినోనిమ్స్ ఫార్సికల్, ఫూలిష్, రెడిక్యులస్, స్టూపిడ్. యాంటోనిమ్స్ సెన్సిబుల్, మీనింగ్ఫుల్, రీజనబుల్. నెక్స్ట్, అకంపనీ. అకంపనీ వర్డ్కి అర్థము వెంట వెళ్ళు, వెంబడించు, అనుసరించు. దీనికి సినోనిమ్స్ గో విత్, ఎస్కార్ట్, కీప్ కంపెనీ విత్, ఫాలో. సో ఇవన్నీ కూడా అకంపనీ వర్డ్కి సినోనిమ్స్. నెక్స్ట్, యాంటోనిమ్స్ అవాయిడ్, గో అలోన్. నెక్స్ట్ పదం అక్యుములేట్ అంటే పోగు చేయు, కూడబెట్టు, చేర్చిపెట్టు. అక్యుములేట్ అంటే పోగు చేయు, కూడబెట్టు, చేర్చిపెట్టు. సో దీనికి సినోనిమ్స్ చూద్దాం. అక్యుములేట్ అంటే గ్యాదర్, కలెక్ట్, సేవ్, అమాస్, హోర్డ్. సో ఇవన్నీ కూడా అక్యుములేట్కి సినోనిమ్స్. నెక్స్ట్, యాంటోనిమ్స్ అయితే గివ్ అవే, డిస్ట్రిబ్యూట్, డిస్పర్స్. సో ఇవి అక్యుములేట్ పదానికి యాంటోనిమ్స్. నెక్స్ట్, అక్విట్. ఈ పదానికి అర్థము విడుదల చేయు, నిర్దోషి అని తీర్పు చేయు. సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు సెట్ ఫ్రీ, రిలీజ్, పార్డన్, ఎక్స్క్యూజ్. నెక్స్ట్, యాంటోనిమ్స్ కండెమ్, కన్విక్ట్, ఫైన్ క్విల్టీ. నెక్స్ట్, ఫైన్ క్విట్లీ. నెక్స్ట్, అడిక్వేట్. ఈ పదానికి అర్థము తగిన, చాలినంత, అర్హమైన. నెక్స్ట్, సినోనిమ్స్ అడిక్వేట్ పదానికి పర్యాయ పదాలు ఇనఫ్, సఫిషియంట్, సాటిస్ఫాక్టరీ, ప్లెంటీ. నెక్స్ట్, యాంటోనిమ్స్ ఇన్అడిక్వేట్, ఇన్సఫిషియంట్. నెక్స్ట్, అగ్రివేట్ అంటే అర్థము మరికొంత పాడు చేయు, కోపాన్ని అధికం చేయు. దీనికి సినోనిమ్స్ ఇరిటేట్,
annoy, infuriate, make worse. నెక్స్ట్ యాంటోనిమ్స్ soothe, calm, pacify. నెక్స్ట్ ancient అంటే అర్థము పురాతన లేదా ప్రాచీన అండ్ పూర్వపు. ancient అంటే పురాతన, ప్రాచీన, పూర్వపు ఏదైనా అనొచ్చు. నెక్స్ట్ ఇందులో సినోనిమ్స్. ancient అంటే సినోనిమ్స్ antique, hoary, old. నెక్స్ట్ యాంటోనిమ్స్ మోడర్న్, న్యూ, అప్ టు డేట్, యంగ్, ఫ్రెష్. నెక్స్ట్ యాంగ్జైటీ. నెక్స్ట్ వర్డ్ యాంగ్జైటీ అంటే చింత, వ్యాకులత, ఆతృత, విచారము, మనస్తాపము అని అర్థాలు. నెక్స్ట్ ఈ యొక్క యాంగ్జైటీకి సినోనిమ్స్ అంటే అప్రిహెన్షన్, నెక్స్ట్ డిస్క్వైట్, నెక్స్ట్ డ్రెడ్, నెక్స్ట్ వరీ. నెక్స్ట్ యాంటోనిమ్స్ అష్యూరెన్స్, కామ్నెస్, కంపోజర్, నెక్స్ట్ ప్లాసిడిటీ, నెక్స్ట్ సెక్యూరిటీ. సో ఇవన్నీ కూడా యాంగ్జైటీకి యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అంటే మీనింగ్ కల్పితమైన లేదా కృత్రిమమైన. దీనికి సినోనిమ్స్ ఫేక్, ఫాల్స్, ఇమిటేషన్, సింథటిక్. నెక్స్ట్ యాంటోనిమ్స్ అథెంటిక్, జెన్యూన్, న్యాచురల్, రియల్. సో ఇవి ఆర్టిఫిషియల్ పదానికి వ్యతిరేక పదాలు. నెక్స్ట్ అజర్ట్ అంటే అర్థము నొక్కి చెప్పు, స్థిరముగా చెప్పు అంటే గట్టిగా నొక్కి చెప్పడాన్ని అజర్ట్ అని అంటారు. సినోనిమ్స్ అంటే అఫర్మ్, అల్గే, మెయింటైన్, టెస్టిఫై. నెక్స్ట్ యాంటోనిమ్స్ కాంట్రాడిక్ట్, డిస్ప్యూట్, డౌట్, రిఫ్యూట్. సో ఇవన్నీ కూడా అజర్ట్ పదానికి వ్యతిరేక పదాలు. నెక్స్ట్ అష్యూర్. అష్యూర్ అంటే నిశ్చయంగా చెప్పు అని అర్థము లేదా నమ్మించు అని అర్థము. సినోనిమ్స్ ఎన్ష్యూర్, గ్యారంటీ, ప్రామిస్. అష్యూర్ అంటే పర్యాయ పదాలు ఎన్ష్యూర్, గ్యారంటీ, ప్రామిస్. వీటికి యాంటోనిమ్స్ జియోపార్డైజ్, ఇంపెరల్, వాన్. సో ఇవన్నీ కూడా వ్యతిరేక పదాలు అష్యూర్కి. నెక్స్ట్ పదము అడాక్షియస్. దీనికి సాహసం గల లేదా నిర్భయమైన లేదా సిగ్గు అని అర్థము. నెక్స్ట్ అడాషియస్ అంటే సినోనిమ్స్ అరోగెంట్, బోల్డ్, డేరింగ్. యాంటోనిమ్స్ హంబుల్, మోడెస్ట్, అన్అజ్యూమింగ్. ఇవి వ్యతిరేక పదాలు. నెక్స్ట్ ఆథెంటిక్. ఆథెంటిక్ అంటే అర్థము యథార్థమైన లేదా నిజమైన. దీనికి సినోనిమ్స్ జెన్యూన్, రియల్, ట్రూ. నెక్స్ట్ యాంటోనిమ్స్ అథెంటిక్ అంటే ఫేక్, ఫాల్స్, ఇమిటేషన్ అనేవి యాంటోనిమ్స్. నెక్స్ట్ అవర్షన్ అంటే అయిష్టము, అసహ్యము అనేవి అర్థాలు. నెక్స్ట్ అవర్షన్కి సినోనిమ్స్ డిస్లైక్, హేటెడ్, నెక్స్ట్ హాస్టిలిటీ. సో ఇవి సినోనిమ్స్. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే అడ్మిరేషన్, లైకింగ్ అనేవి అవర్షన్కి యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. నెక్స్ట్ అవాయిడ్ అంటే తప్పించుకోను, మానుకోను, విసర్జించు అని అర్థము. అవాయిడ్ అంటే సినోనిమ్స్ ఎల్యూడ్, ఎస్కేప్, ఎవేడ్, అవర్ట్. సో ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు అవాయిడ్ అంటే వెల్కమ్, రిసీవ్, సీక్, కన్ఫ్రంట్. సో ఇవన్నీ కూడా అవాయిడ్కి వ్యతిరేక పదాలు అంటే యాంటోనిమ్స్. నెక్స్ట్ బఫ్లే. సో బఫ్లే అంటే అర్థము భంగం చేయి లేదా గాబరా పెట్టు. నెక్స్ట్ ఈ యొక్క బఫ్లే పదానికి సినోనిమ్స్ అంటే బెవిల్డర్,
నెక్స్ట్ కన్ఫ్యూజ్, నెక్స్ట్ పజిల్, మిస్టిఫై. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే క్లారిఫై, ఎక్స్ప్లెయిన్, ఇన్ఫార్మ్, ఎన్లైటన్. నెక్స్ట్ బ్యాటిల్ అంటే అందరికీ తెలిసిందే యుద్ధము లేదా ఘర్షణ అని అనవచ్చు. వీటికి పర్యాయ పదాలు కంబాక్ట్, బ్యాటిల్ అంటే కంబాక్ట్, స్ట్రగల్, ఫైట్, వార్, స్ట్రిఫ్. సో ఇవన్నీ కూడా బ్యాటిల్కి పర్యాయ పదాలు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు బ్యాటిల్ అంటే పీస్, కామ్, క్వైట్. నెక్స్ట్ బ్యూటిఫుల్ అంటే అందమైన, చక్కని. సో ఇది కూడా అందరికీ తెలిసిందే. వీటికి సినోనిమ్స్ వచ్చేసి అట్రాక్టివ్, చార్మింగ్, ప్లీజింగ్, డిజైరబుల్. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు అన్అట్రాక్టివ్, అగ్లీ, రిపల్సివ్. నెక్స్ట్ బెనివాలెంట్ అంటే దయగల, ఉపకార బుద్ధి గల అని అర్థము. దీనికి సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు కైండ్, జెనరస్, హెల్ప్ఫుల్, చారిటబుల్. ఇవన్నీ కూడా బెనివాలెంట్ అంటే పర్యాయ పదాలు. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు ఇల్ డిస్పోజ్డ్, అన్కైండ్, హోస్టైల్. సో ఇవన్నీ కూడా బెనివాలెంట్ అంటే వ్యతిరేక పదాలు. నెక్స్ట్ బ్లేమ్ అంటే కూడా అందరికీ తెలిసిందే తప్పు లేదా నింద లేదా నిందార్హమైన అని అర్థము. పర్యాయ పదాలు అక్యూజ్, చార్జ్, ఫైండ్ ఫాల్ట్ విత్ అని. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు అంటే యాంటోనిమ్స్ ప్రైజ్, అప్లాడ్, ఫర్గివ్, అబ్జాల్వ్. సో ఇవన్నీ కూడా వ్యతిరేక పదాలు. నెక్స్ట్ బార్డర్ అంటే కూడా అందరికీ తెలిసిందే అంచు లేదా సరిహద్దు లేదా చివర అని అర్థము. నెక్స్ట్ సినోనిమ్స్ వచ్చేసి ఎడ్జ్, రిమ్, బౌండరీ, ఫ్రంటైర్. నెక్స్ట్ యాంటోనిమ్స్ సెంటర్, మిడిల్. నెక్స్ట్ బౌండ్లెస్ అంటే హద్దులు లేని లేదా అంతం లేని అని అర్థము. సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు అన్లిమిటెడ్, అన్ఎండింగ్, ఇన్ఫినైట్. సో ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు లిమిటెడ్, రెస్ట్రిక్టెడ్, ఫినైట్. నెక్స్ట్ బ్రీఫ్ అంటే సంగ్రహమైన, నెక్స్ట్ లేదా సంక్షేమమైన లేదా చిన్నదైన అని అర్థము. పర్యాయ పదాలు బ్రీఫ్ అంటే షార్ట్, కన్సైజ్, టర్స్, సింపుల్. నెక్స్ట్ యాంటోనిమ్స్ లాంగ్, డ్రాన్ అవుట్, వర్డీ. సో ఇవన్నీ కూడా బ్రీఫ్కి వ్యతిరేక పదాలు. నెక్స్ట్ బ్రిలియంట్ అంటే ప్రకాశం గల, తెలివైన, దివ్యమైన అని అర్థము. నెక్స్ట్ సినోనిమ్స్ బ్రిలియంట్ అంటే పర్యాయ పదాలు ఇంటెలిజెంట్, క్లెవర్, స్మార్ట్, షైనింగ్, స్పార్క్లింగ్. నెక్స్ట్ ఆర్డినరీ అంటే వ్యతిరేక పదాలు ఆర్డినరీ, మెడికోర్, యావరేజ్. సో ఇవన్నీ కూడా బ్రిలియంట్ అంటే వ్యతిరేక పదాలు. నెక్స్ట్ కలౌస్ అంటే కరుకైన, క్రూరమైన అని అర్థము. వీటికి సినోనిమ్స్ కలౌస్ అంటే పర్యాయ పదాలు హార్డ్, అన్ఫీలింగ్, ఇన్సెన్సిటివ్స్, క్రూయల్. సో ఇవన్నీ కూడా కలౌస్కి పర్యాయ పదాలు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు వార్మ్, కేరింగ్, సెన్సిటివ్, సాఫ్ట్ హార్టెడ్. సో ఇవి వ్యతిరేక పదాలు కలౌస్ అంటే. నెక్స్ట్ కేపబుల్ అంటే శక్తి గల లేదా సామర్థ్యం గల అని అర్థము. ఈ పదానికి కేపబుల్ అంటే పర్యాయ పదాలు ఏబుల్, క్లెవర్, కాంపిటెంట్, ఎఫిషియంట్,
టాలెంటెడ్ అని ఈ పదాలన్నీ కూడా పర్యాయ పదాలు. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. ఇన్కాపబుల్, అనేబుల్, ఇన్కాంపిటెంట్, ఇన్సఫిషియంట్, ఇన్ఎఫిషియంట్. ఇవన్నీ కూడా కేపబుల్కి వ్యతిరేకమైనటువంటి పదాలు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు జనరల్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా ముఖ్యమైనటువంటి బిట్స్ అయినటువంటి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ పర్యాయ పదాలు అండ్ వ్యతిరేక పదాలకు సంబంధించిన ముఖ్యమైన బిట్స్ని మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసి కొత్త వారిని మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్ని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే మీ యొక్క కామెంట్ సెక్షన్లో ఎంకరేజ్మెంట్ లేదా సలహాలు, సూచనలు మరింత సఫిషియెంట్గా లేదా సక్సెస్ఫుల్గా క్లాసెస్ అనేవి మీకు చెప్పడానికి యూజ్ అవుతాయి. అండ్ ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి కాంపిటేటర్కి యూజ్ అయ్యేటువంటి లేదా ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటువంటి ప్రతి క్లాస్ని కూడా ఇది అది అని కాకుండా అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ మ్యాథ్స్, మెంటల్ అబిలిటీ, రీజనింగ్, జనరల్ స్టడీస్ అన్నీ అందిస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అందరూ నా యొక్క ఛానల్ యూటిలైజ్ చేసుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.